ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చే ముందు సంకేతాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి అమ్మ మన ఇంట్లోకి రావాలి అంటే మన మనస్సుని మనం ఎలాగా పరీక్షించుకోవాలి. కొన్ని పరిస్థితులను కూడా మనం సృష్టిస్తుంది. అప్పుడు మనం జరిగిపోకూడదు, జారిపోకూడదు. ఆ సమయంలో మన సహనాన్ని, మన ధర్మాన్ని పరీక్షించే జరుగుతాయి. ఉదాహరణకు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా సరే సహాయం అనేది అడగవచ్చు. ఉన్న కొద్దిపాటిలో మనం కనుక సహాయం చేస్తామా లేదా అని తల్లి గమనిస్తూ ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గితేనే అష్టైశ్వర్యాలు మనకు సొంతమవుతాయి. మహర్షి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, లక్ష్మీదేవి ఎవరి ఇంట అయితే కాలు మూపబడుతుందో వారికి ఆకస్మికంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంతకుముందు వారికి దేవుడు అంటే పెద్దగా పట్టింపు లేని వ్యక్తి కూడా హఠాత్తుగా దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దైవిక శక్తిని తట్టుకునే సామర్థ్యం ఆ వ్యక్తికి కలగాలి. కనుకనే డబ్బు వచ్చిన తర్వాత బుద్ధి అనేది మారకూడదు అంటే భక్తి అనే పునాది పడాలి. ఆ మహర్షి బ్రాహ్మణుడి కళ్ళలోకి చూస్తూ, నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా రహస్యమైనది మరియు చాలా కొద్దిమంది మాత్రమే తెలిసింది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ముందు మన శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన భాగంలో ఒక రకమైనటువంటి సంచలనం కలుగుతుంది. అది మన అరచేయే కాదు, కన్ను కాదు, అది మన నుదుటి భాగం. అవును, మన రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఒక విచిత్రమైనటువంటి లాగుతున్నట్లు ఉండే అనుభూతి కలుగుతుంది. ఎందుకు అక్కడే కలుగుతుంది అంటే కనుక దానికి మన తలరాతకు ఉన్న సంబంధం ఏంటి అంటే అక్కడ ఉన్న రేఖలు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి. అంత మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అకస్మాత్తుగా ఒకవైపు చూసి నవ్వడము లేదా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్లు చేయడము మీరు ఎప్పుడైనా గమనించారా? పసిపిల్లలకు దైవాన్ని చూసే శక్తి ఉంటుంది అంటారు కదా. వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆ సమయంలో వారు ఎవరిని చూసి నవ్వుతూ ఉన్నారు? ఈ విషయాలు తెలుసుకుంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే పసిపిల్లల మనసు స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటిది. వారితో ఎలా కల్మషం, రాగద్వేషాలు, అసూయలు ఉండవు. ఇసుమాత్రమైనా కనిపించవు. అందుకే వారి అంతర్నేత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. పెద్దవారమైన మనకు లౌకిక వ్యవహారాల వల్ల ఆసక్తి నశిస్తుంది, కానీ పసిపిల్లలకు ఆ ఆసక్తి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు గదిలో ఏమీ లేని వైపు చూసి కిలకిలా నవ్వుతూ ఉంటాడు అంటే అక్కడ దేవతలు మూర్తులు సంచరిస్తున్నారని, ఆ బిడ్డతో వారు ఆడుకుంటున్నారని మన పూర్వీకులు విశ్వసించేవారు. ముఖ్యంగా లక్ష్మీదేవి చిన్నపిల్లల రూపంలో లేదా చిన్నపిల్లలను ఆశీర్వదించే మాతృమూర్తి రూపంలో ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు గాలిలో ఆకర్షితులు అవుతారు. వారు చేతులు చాచి ఎత్తుకోమని అడగడము లేదా గాలిలో నవ్వటము చేస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైన సంకేతం. ఇలా జరిగినప్పుడు ఆ ఇల్లు త్వరలోనే సిరి సంపదలతో నిండిపోతుందని, ఆ ఇంట్లోని వారికి వంశాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతోందని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఆ పిల్లలకు మనం డిస్టర్బ్ చేయకూడదు. వారి ఆనందాన్ని మనం కూడా ఆస్వాదించాలి. అలాగే మన నుదుటి భాగంలో అంటే రెండు కనుబొమ్మల మధ్యలో కలిగే ఆ సంచలనం గురించి మహర్షి మరింత లోతుగా వివరిస్తూ ఉన్నారు. నాయనా, దీనిని యోగశాస్త్రంలో ఆజ్ఞాచక్రం అంటారు. ఎప్పుడైతే మనకు మంచి రోజులు రాబోతూ ఉంటాయో, ఎప్పుడైతే మన తలరాత మారబోతోందో అప్పుడు ఈ చక్రం అనేది తనకు తానుగా ఉత్తేజితమవుతుంది. దీనివల్ల నీకు భవిష్యత్తులో జరగబోయే విషయాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. ఏ మంచో ఏది చెడో నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. సంపద నిలబడాలి అంటే ఈ ధ్యానం చాలా అవసరం. లక్ష్మీదేవి వచ్చే ముందు సరస్వతీదేవి వచ్చి నీ బుద్ధిని సరిచేస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో లాగుతున్నట్లు అనిపిస్తుంది. మహర్షి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు, నాయనా, ఇప్పటి వరకు మనం చూసినవి ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పుకోబోయే ఆకస్మిక ధనలాభ సంకేతాలు మరొక ఎత్తు. నువ్వు ఎప్పుడైనా సరే కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నీకు నేల మీద పడి ఉన్న నాణ్యం కానీ రూపాయి నోటు కానీ దొరికిందా? చాలామంది దానిని ఎవరిదో పడిపోయింది పాపం అనుకుంటారు, లేదా అది తీసుకుంటే అరిష్టం అనుకుంటారు. కానీ ధార్మిక శాస్త్రం ప్రకారం దారిలో దొరికిన ధనం సాక్షాత్తు భూదేవి మరియు లక్ష్మీదేవి నీకు ఇస్తున్న ఆశీర్వాదం. నిజానికి నాణ్యం విలువ రూపాయి
కావచ్చు, కానీ అది ఒక విత్తనం లాంటిది. ఒక చిన్న విత్తనంలోనే మహా వృక్షంలాగా ఉంటుంది కదా. అలాగే ఆ దొరికిన నాణ్యంలో 1,00,00,000 రూపాయలను ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది. కనుక నీకు అలా దారిలో డబ్బు దొరికితే దానిని కళ్ళకు అద్దుకుని ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రం చేసుకుని పసుపు రాసి నీ పూజా గదిలో కానీ లేదా డబ్బు దాచుకునే బీరువాలో కానీ భద్రపరచుకోవాలి. దానిని ఎప్పటికీ కూడా ఖర్చు చేయకూడదు. అది నీ దగ్గర ఉన్నంతకాలం ధనం నీ వైపు ఆకర్షింపబడుతూనే ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా చాలామందికి రుజువైన సత్యం. బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్యపోతూ, స్వామి, నిజంగానే ఇవన్నీ జరుగుతాయా? మరి కలలో వచ్చే సంకేతాల్లో ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగాడు. దానికి మహర్షి, ఉన్నాయి నాయన, స్వప్న శాస్త్రం సముద్రం అంత లోతైనది. ఇంతకుముందు మనం కొన్ని కళల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని అద్భుతమైన కళల గురించి వివరిస్తాను, వింటావు కదూ. నీకు కళలో బంగారు వర్ణంలో ఉన్నటువంటి పాము కనిపించిందనుకో, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అది నిన్ను చూసి పడగ విప్పి ఆడితే నీకు పూర్వీకులు ఆస్తి కానీ లేదా గుప్త నిధులు కానీ లభించే అవకాశం ఉందని అర్థం. అలాగే కళలు నువ్వు ఏదైనా పర్వతం ఎక్కుతున్నట్లు లేదా మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే గనక నీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళబోతుందని, నీకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని సూచన. నిచ్చెన ఎక్కడం కూడా అభివృద్ధికి సంకేతమే. మరొక ముఖ్యమైన కళ నీరు. నీరు గనక కళలో నిండుగా ప్రవహిస్తున్న నదిని కానీ సముద్రాన్ని కానీ లేదా వర్షాన్ని కానీ చూస్తే అది ధన ప్రవాహానికి సంకేతం. నీటిని జలసిరి అంటారు. గలగలా పారే నీరు గలగలలాడే డబ్బుకు ప్రతీక. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆ నీరు స్వచ్ఛంగా ఉండాలి. బురద నీరు కనిపిస్తే అది అనారోగ్యానికి సూచన కావచ్చు. కానీ స్వచ్ఛమైన నిలకడగా ఉన్న నీటిని లేదా ప్రవహించే నీటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇంకొక విచిత్రమైన కళ గురించి చెప్తాను, వింటావు కదూ. కళలో ఎవరైనా సరే కానీ నీకు పెరుగు అన్నం పెట్టినట్లు కానీ లేదా నువ్వు పెరుగు అన్నం తింటున్నట్లు కనిపిస్తే అత్యంత శుభ్రమైనదిగా పరిగణిస్తారు. పెరుగు చంద్రునికి లక్ష్మీదేవికి ఇష్టమైనది. అది కలలో కనిపిస్తే మానసిక ప్రశాంతతతో పాటు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. మహర్షి బ్రాహ్మణునికి వివరిస్తూ, నాయనా, లక్ష్మీదేవి వచ్చే ముందు మన మనస్తత్వంలో వచ్చే మరొక మార్పు గురించి చెబుతాను. దీనిని వైరాగ్యం అనుకోకూడదు. ఇది ఒక రకమైనటువంటి తృప్తి. నీకు డబ్బు రాబోయే ముందు నీకున్నటువంటి దురలవాట్లు వాటంతట అవే పోతాయి. ఉదాహరణకు మద్యం సేవించడం, జూదం ఆడడం లేదా అనవసరంగా సమయం వృధా చేసుకోవడం. అలాంటి అలవాట్లు వ్యక్తికి అకస్మాత్తుగా ఉంటాయి. అవి తగ్గిపోతూ మొదలవుతాయి. మనసు దైవచింతన వైపు, కుటుంబ శ్రేయస్సు వైపు మళ్ళుతుంది. దురలవాట్లు అనేవి చిల్లులు పట్టకుండా ఉండడం లాంటివి. ఎంత నీరు పోసినా నిలబడవు కదా. లక్ష్మీదేవి చిల్లులను పూడ్చడానికి మొదట నీ బుద్ధిని మారుస్తుంది. ఎప్పుడైతే నీకు చెడు అలవాట్ల మీద అసహ్యం కలుగుతుందో, ఎప్పుడైతే నువ్వు సత్ప్రవర్తనతో నీకు ధనద్వారాలు తెరుచుకున్నట్లే అనుకో. నీలో ఈ మార్పు గమనిస్తే గనక నిన్ను నువ్వు అభినందించుకో. దైవం నీ చేయి పట్టుకున్నారు అని చెప్పి నువ్వు గ్రహించు. అలాగే మీ ఇంట్లో ఉండే సాలీడుగూళ్ళు గురించి ఒక విషయం చెప్పాలి. సాధారణంగా సాలీడుగూళ్ళు దరిద్రానికి సంకేతం అని అంటారుగా, కానీ లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంటి యజమానికి ఆ గూళ్ళను శుభ్రం చేయాలని విపరీతమైనటువంటి కోరిక కలుగుతుంది. అప్పటికప్పుడు లేచి ఇల్లంతా శుభ్రం చేసి అనవసరమైనటువంటి చెత్తను తీసి పారేయాలనిపిస్తుంది. ఇంటిని అందంగా అలంకరించుకోవాలనిపిస్తుంది. ఈ శుద్ధి ప్రక్రియ లక్ష్మీదేవి రాకకు ముందస్తు తయారీ. అదే సమయంలో మీ ఇంట్లో కుళాయిల నుండి నీరు కారిపోవటం ఆగిపోవడం లేదా వారికి వృధాగా నీరు పోవడం అంటే డబ్బు వృధాగా పోవడమే అవుతుంది కదా. ఎప్పుడైతే మీరు నీటిని పొదుపు చేయడం మొదలు పెడతారో లేదా పాడైపోయిన కుళాయిలను బాగు చేయించుకుంటారో అప్పుడు మీ ఆర్థిక స్థితి బాగుపడడం మొదలవుతుంది. ఇది చాలా చిన్న విషయమే అనిపించవచ్చునేమో, కానీ దీని ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి సంకేతం గురించి మాట్లాడుకుందాం. అది అతిథి సంకేతం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే ముందు అనుకోకుండా ఎవరైనా సాధువులు కానీ లేదా నిరుపేదలు కానీ ముత్తైదువులు కానీ వస్తారని చెప్పుకున్నాం కదా. అయితే వారు వచ్చే ముందు
సమయం ఎంతో ముఖ్యం. మీరు భోజనం చేయడానికి కూర్చున్న సమయంలో సరిగ్గా అదే సమయానికి కూర్చున్న సమయంలో ఎవరైనా ఆకలి అని మీ ఇంటికి వస్తే మీరు విసుక్కోకూడదు. మీ కంచంలో ఉన్న అన్నాన్ని వారికి పెట్టడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆకలితో ఉన్నటువంటి దేవుడే కావచ్చు. త్యాగ బుద్ధి ఉన్న చాట లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు తింటూ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే అది అశుభం కాదు, మీ పుణ్యాన్ని పరీక్షించే సమయం అది. ఆ పరీక్షలో మీరు నెగ్గితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇది మాటి మాటికి జరగదు. జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. దానిని గుర్తించడమే మీ గొప్పతనం. మహర్షి ఇంకా ఇలా వివరించారు. నాయనా, నీ శరీరం మీద, ముఖ్యంగా నీ చేతుల మీద, ముఖం మీద ఉన్న పుట్టుమచ్చలు కూడా కొన్నిసార్లు రంగు మారుతాయి. కొత్త పుట్టుమచ్చలు కనిపిస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి చేతికి మధ్యలో కానీ కుడిపాదం అడుగున పుట్టుకున్న అకస్మాత్తుగా కనిపిస్తే పుట్టుమచ్చ, అలాగే నీ మాట తీరులో ఒక గంభీరత వస్తుంది. నీవు మాట్లాడితే నలుగురు వినాలి అని సూచన. అలాగే నీ మాట తీరులో చాలా వ్యత్యాసం అనిపిస్తుంది. నీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో నీకు గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ నీలో పెరుగుతున్న సానుకూల శక్తికి నిదర్శనాలు. బ్రాహ్మణుడు ఎంతో ఆసక్తితో వింటూ, స్వామి చాలా సంతోషం, ఎంతో ఆసక్తిగా, మరి జంతువులో ఆవు ఏనుగు కాకుండా ఇంకా ఏమైనా జంతువులు మనకు శుభాన్ని సూచిస్తాయా అని అడుగుతారు. మహర్షి బదులిస్తూ, ఉన్నాయి నాయన, కుక్క కూడా భైరవ స్వరూపమే. మీ ఇంటి వీధిలో ఉండే కుక్క మీరు పిలవకుండానే మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర తోక ఊపుతూ కూర్చోవడము లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర పడుకోవడము చేస్తే అది మీకు రక్షణ కవచంలాగా మారుతుందని అర్థం. కుక్కలు దుష్టశక్తులను పసిగట్టగలుగుతాయి. అవి ప్రశాంతంగా మీ దగ్గర ఉన్నాయి అంటే మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు తొలగిపోయాయని అర్థం. అలాగే పిల్లి గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయిగా, కానీ పిల్లి మీ ఇంట్లోకి వచ్చి పిల్లలు పెడితే అది లక్ష్మీదేవి కటాక్షమే అని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా బంగారు రంగులో ఉండే పిల్లి కనిపిస్తే మంచిది. కానీ ఏ జంతువైనా సరే కానీ బాధలో ఉండి మీ ఇంటికి వస్తే దానికి ఆశ్రయం ఇవ్వడం మీ ధర్మం. ఆ ధర్మాచరణే ఆశ్రయం ఇవ్వడం లక్ష్మీదేవికి ఇష్టమైన పూజ. మహర్షి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. నాయన, ఇన్ని సంకేతాలు ఉన్నా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. దీనినే దోషం అంటారు. ఆ దోషం వలన కలగకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో వాడే కొన్ని వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవి రాకను నిర్ధారించాలి లేదా అడ్డుకునే శక్తి మన వంటింట్లో ఉన్నటువంటి 2 వస్తువులకు ఉంటుంది. ఆ 2 వస్తువులను మనం ఎలా చూస్తున్నాం, ఎక్కడ పెడుతూ ఉన్నాం అనే దాన్ని బట్టే మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఆ 2 వస్తువులు మరేవో కాదు. ఒకటి ఉప్పు, రెండవది చీపురు. అవును, మీరు విన్నది నిజమే. ఈ 2 వస్తువులు మీకు సామాన్యంగా కనిపించే అపారమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటాయి. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. సముద్రం నుండి పుట్టింది కనుక లక్ష్మీదేవికి సోదరి వంటిదే. అలాగే చీపురు దరిద్రాన్ని ఊడ్చేస్తుంది కనుక లక్ష్మీదేవి స్వరూపమే. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో ఈ 2 వస్తువులను ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, చీపురును ఎక్కడ పెడితే అక్కడ పడవేయడం లేదా నిటారుగా నిలబెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఉప్పును కూడా ఎవరికైనా చేతికి అందిస్తే ఏం జరుగుతుంది, అప్పుగా ఉప్పును ఇస్తే మన సంపద అనేది తరిగిపోతుందా, లక్ష్మీదేవి 7 సంకేతాలతో చివరిది మరియు అత్యంత కీలకమైనది ఈ గృహోపకరణాల వినియోగం. మీరు అన్ని పూజలు చేసినా ఈ ఒక్క విషయంలో తప్పు చేస్తే మాత్రం ఫలితం శూన్యం. అసలు ఆ రహస్యం ఏంటి? చీపురుకు మన ఇంటి సంపదకు ఉన్న విచిత్రమైన సంబంధం ఏంటి? లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే రాత్రిపూట ఉప్పుతో మనం చేయవలసినటువంటి ఆ చిన్న పరిహారం ఏమిటి? ఈ విషయాలు కనుక తెలుసుకోకపోతే మనం ఎంత సంపాదించినా చిల్లుల కుండలో నీరు పోసినట్లే అవుతుంది. ఆ రహస్యాలు తెలుసుకుంటే ఇక మీ ఇల్లు కుబేర స్థానం అయినట్లే.
ఆ అద్భుతమైనటువంటి రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా? లక్ష్మీదేవికి చీపురుకు ఉన్న సంబంధం గురించి మహర్షి వారు వివరిస్తూ, నాయన, చీపురు మన ఇంటిని శుభ్రం చేసే సాధనం మాత్రమే కాదు, అది దరిద్రాన్ని తరిమి కొట్టే ఆయుధం. అందుకే మన పెద్దలు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే చీపురును ఎప్పుడూ కూడా నిటారుగా నిలబెట్టకూడదు. అలా నిలబెడితే ఇంట్లో కలహాలు రేగుతాయి, భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వస్తాయి. చీపురు ఎప్పుడూ నేల మీద పడుకోబెట్టి ఉంచాలి. అది ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఏదైనా మూల లేదా తలుపు వెనుక దాచి ఉంచాలి. చీపురు బయట వారికి కనిపిస్తే ఆ ఇంటి సంపద బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతోంది. అంత మాత్రమే కాదు, చీపురు ఎప్పుడు కాలితో తొక్కకూడదు, దాటకూడదు. ఒకవేళ పొరపాటును గనక కాలు తగిలితే వెంటనే దానికి మొక్కి క్షమాపణ కోరుకోవాలి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి సంధ్య వేళ, అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా దీపారాధన చేసే సమయంలో ఇల్లు ఊడవకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయం. సరిగా అప్పుడే మనం దుమ్మును బయటకు ఉధృతం మొదలు పెడితే ఊడవడం వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళి గెంటేసినట్లే అవుతుంది కదా. అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చిన్న విషయం పాటించడం వల్ల ఇంట్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇక మథనంలో లక్ష్మీదేవి కంటే ముందు సముద్ర ఉప్పు గురించి నాయన చెప్తున్నాను విను. అందుకే సముద్ర మథనంలో పుట్టింది కనుక అందుకు ఉప్పును లక్ష్మీదేవిని అక్కగా, అంటే జ్యేష్ఠాదేవిగా, అంటే ఉప్పు పట్ల గౌరవం లేని, ఎలాగైతే ఉప్పు లేని వంట రుచించదో మనకు ఇంట్లో సంపద కూడా నిలవదు. ఉప్పును ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో లేదా స్టీల్ డబ్బాల్లో పోయకూడదు. దాన్ని కేవలం పింగాణి జాడీల్లోనూ లేదా గాజు సీసాల్లోనూ మాత్రమే నిల్వ చేస్తే దీనివల్ల ఉప్పుకు ఉన్న శక్తి స్థిరంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం చెప్తాను, ఏమిటంటే సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఎవరికీ ఉప్పును చేతితో నేరుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లోని లక్ష్మీ కటాక్షం వారి ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే ఉప్పును నేరుగా ఒకరి చేతి నుండి మరొకరు అందుకోనే కూడదు. అలా చేస్తే వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అందుకే ఉప్పును కింద పెట్టి తీసుకోమనాలి లేదా ఏదైనా గిన్నెలో వేసి ఇవ్వాలి. శుక్రవారం రోజున కొత్తగా కళ్ళు ఉప్పు, సముద్రపు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుని జాడీలో పోసుకుంటే ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి నమ్మకం మరియు అనుభవపూర్వకమైనటువంటి సత్యం. బ్రాహ్మణుడు ఎంతో భక్తిగా వింటూ, స్వామి, ఉప్పు చీపురు విషయంలో ఇంత లోతైన అర్థం ఉందని నాకు తెలియదు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా దరిద్రం పోతుంది. మరి మన పెరట్లో ఉండే మొక్కలు కూడా మనకు ఏవైనా సంకేతాలు ఇస్తాయా? ముఖ్యంగా తులసి మొక్క గురించి అందరూ చెబుతూ ఉంటారు కదా అని అడుగుతాడు మహర్షి చిరునవ్వుతో. అవును నాయన, తులసి మొక్క చాలా, అంటే కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు బృందావన సంచారిణి, విష్ణుప్రియ లక్ష్మీదేవి ఆగమనానికి అతిపెద్ద సూచిక తులసి మొక్క స్థితి. నీ ఇంట్లో ఉన్న తులసి మొక్క నువ్వు రోజు నీళ్లు పోస్తున్నా కూడా అకస్మాత్తుగా ఎండిపోతుంటే అది రాబోయే కష్టానికి, ధన నష్టానికి సంకేతం. అప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. కానీ ఒకవేళ తులసి మొక్క చాలా పచ్చగా, దట్టంగా, ఏపుగా పెరుగుతూ ఉంటే, ఆకులన్నీ కళకళలాడుతూ ఉంటే అది లక్ష్మీదేవిని ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది అనడానికి నిదర్శనం. ముఖ్యంగా తులసి మొక్క ఇతర చిన్న చిన్న మొక్కలు వాటంతట అవే మొలిస్తే అది వృక్షాభివృద్ధికి, సంపద పెరుగుదలకు శుభ సూచకం. తులసి కోట దగ్గర నువ్వు సాయంత్రం వెలిగించిన దీపం గాలి వీస్తున్నా కూడా ఆరిపోకుండా నిలకడగా ఊర్ధ్వముఖంగా పైకి వెలుగుతూ ఉంటే నీ కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. ఆ దీపం వెలుగులో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఆ సమయంలో తులసి మొక్క దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే మనసులోని కోరికలు నేరుగా ఆ తల్లికి చేరుతాయి. మహర్షి ఆ బ్రాహ్మణునికి ఇంకొక రహస్యాన్ని చెప్పారు. నాయనా, నీకు తెలుసా, అమ్మ మన ఇంట్లో తిరిగి బల్లి కూడా భవిష్యత్తు రూపం చెప్తుందని. బల్లి శాస్త్రం అనేది జ్యోతిష్ట శాస్త్రంలో ఒక భాగం. దీపావళి రోజున లేదా శుక్రవారం రోజున బల్లి కనుక ఇంట్లో కనిపిస్తే అది లక్ష్మీ స్వరూపమే. ముఖ్యంగా పూజా గదిలో బల్లి కనిపిస్తే అది చాలా చాలా మంచిది. అయితే బల్లి మన శరీరం మీద పడితే మాత్రం దానికి వేరే ఫలితాలు ఉంటాయి. కానీ గోడ మీద బల్లి పైకి పాకుతూ వెళ్తుంటే అది నీ అభివృద్ధికి సూచన. కిందకు దిగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో తేనెటీగలు తేనె తుట్టు పెడితే మంచిదా కాదా? అయితే
అనే సందేహం ఎంతోమందికి ఉంది కదూ. ఇంటి ఆవరణలో చెట్ల మీద పెడితే పర్వాలేదు, కానీ ఇంటి లోపల గదిలో తేనె తుట్టు పెడితే అది మంచిది కాదు. దానిని అహింస మార్గంలో తొలగించాలి. కానీ పిచ్చుకల గూడు కట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు. పిచ్చుక గూడు అంటే సిరిగుడు కట్టుకున్నట్లే. బ్రాహ్మణుడు కుతూహలంతో, స్వామి ఇవన్నీ బాహ్య సంకేతాలు కదా, మరి మన ఇంట్లో ఉండే మనుషుల ప్రవర్తనలో ఇంకేమైనా మార్పులు వస్తాయా? లక్ష్మీదేవి వచ్చే ముందు మనసు ఎలా ఉంటుంది అని అడుగుతారు. దానికి మహర్షి, చాలా మంచి ప్రశ్న నాయన. లక్ష్మీదేవి వచ్చే ముందు ఆ ఇంటి యజమానికి లేదా యజమానురాలికి ఒక రకమైనటువంటి నిర్లిప్తత కలుగుతుంది. అంతే, అత్యాశ అనేది చచ్చిపోతుంది. నాకు ఉన్నది చాలు, దేవుడు నాకు కావలసింది ఇచ్చాడు అనేటటువంటి తృప్తి కలుగుతుంది. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే మనిషికి ఇంకా కావాలి అనే ఆశ పోయి ఉన్నది చాలు అనే తృప్తి వస్తుందో సరిగ్గా అప్పుడే సంపద వచ్చి పడుతుంది. ఎందుకంటే తృప్తి ఉన్న మనసులో దైవం ఉంటాడు. లక్ష్మీదేవికి అత్యాసపరులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన దానితో సంతృప్తి చెందుతారో వారి దగ్గర ఆమె స్థిరంగా ఉంటుంది. మీలో ఈ మార్పు గమనిస్తే, అంటే పక్కవారి సంపద చూసి అసూయ పడకుండా మీ కష్టాన్ని గనక మీరు నమ్ముకుంటే లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది. ఇంట్లోని ఆడవారికి అకస్మాత్తుగా గనుక అలంకరించుకోవాలి అనిపిస్తుంది. రోజు సాదాసీదాగా ఉండేవారు పసుపు రాసుకోవడం, బొట్టు పెద్దగా పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, తలలో పూలు పెట్టుకోవడం వంటివి చేయాలనిపిస్తుంది. ఏ స్త్రీ అయితే స్వయంగా అలా అలంకరించుకుంటుందో ఆ స్త్రీ రూపంలో లక్ష్మీదేవి ఆ ఇంట్లో సంచరిస్తుంది. గృహలక్ష్మి సంతోషంగా అలంకారంతో ఉంటే ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. మహర్షి ఇంకా ఇలా వివరించారు. నాయన, ఇప్పటి వరకు మనం లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆ తల్లి మన ఇంటికి రావాలంటే అంతకంటే ముందు మనొక అనుమతి అవసరం. ఆశీర్వాదం మనకు తప్పనిసరిగా కావాలి. వారు కనుక అడ్డు సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మన ఇంటి గడప దాటలేరు. వారు ఎవరో కాదు, మన పితృదేవతలు. చనిపోయిన మన పూర్వీకులు. పితృదేవతల ఆశీర్వాదం లేనిదే ఏ శుభకార్యము జరగదు, ఏ సంపద నిలవదు. మరి ఆ పితృదేవతలు సంతోషంగా ఉన్నారా లేదా, వారు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారా అనేది మనకు ఎలా తెలుస్తుంది? దీనికి ఒక స్పష్టమైన ప్రత్యక్ష నిదర్శనం ఉంది. అది ఒక పక్షి రూపంలో మనకు కనిపిస్తుంది. అదే కాకి. కాకిని మనం పితృస్వరూపంగా కొలుస్తాం కదా. రోజు మీరు పెట్టిన అన్నాన్ని కనుక కాకులు వచ్చి వెంటనే తింటున్నాయా లేదా? కాకులు మీ ఇంటి వైపు చూడడం మానేశాయా? కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మీ ఇంటి దగ్గర అరుస్తున్నాయా? దీని వెనుక ఎంతో పెద్ద రహస్యం ఉంది. కాకి అన్నం ముట్టుకోకపోతే పితృదోషం ఉన్నట్లే. ఆ దోషం ఉంటే లక్ష్మీదేవి రాదు. అయితే కేవలం కాకి మాత్రమే కాదు, పితృదేవతలు సంతోషంగా ఉండి లక్ష్మీదేవికి దారి ఇచ్చారు అనడానికి మన ఇంట్లో జరిగే ఒక పవిత్రమైనటువంటి సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. అది నిద్రలో జరుగుతుంది. పితృదేవతలు కలలోకి వచ్చి మనతో మాట్లాడరు, కానీ వారు కనిపించే తీరును బట్టి మన భవిష్యత్తును అంచనా వేసుకోవచ్చు. ముఖ్యంగా మీ కలలో చనిపోయిన మీ తాత ముత్తాతలు నవ్వుతూ కనిపిస్తే ఏం జరుగుతుంది, లేదా వారు కోపంగా కనిపిస్తే ఏం జరుగుతుంది? అంతేకాకుండా లక్ష్మీదేవి రాకను అడ్డుకునే ఒక భయంకరమైన శక్తి దిష్టి, నరఘోష. మీ ఇంటికి పట్టిన దిష్టి పోయిందని, ఇంకా మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టిన గుమ్మడికాయ లేదా నిమ్మకాయలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులు ఏమిటి? దిష్టి తగిలినప్పుడు ఉప్పు మిరపకాయలతో తీసే దిష్టిని ఎక్కడ పారవేయాలి? పితృదేవతల అనుగ్రహం, దిష్టి విముక్తి రెండూ జరిగితేనే లక్ష్మీ ఆగమనం పూర్తవుతుంది. ఈ రహస్యాలను మరియు పితృదేవతల అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా కీలకం. పితృదేవతల అనుగ్రహం గురించి మహర్షి ఆ బ్రాహ్మణునికి అత్యంత స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. నాయన, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కానీ ఆ ఐశ్వర్యాన్ని అనుభవించే యోగ్యతను, ఆరోగ్యాన్ని, వంశాభివృద్ధిని ఇచ్చేది మాత్రం మన పితృదేవతలే. మన ఇంటి పెద్దలు చనిపోయిన తరువాత పితృలోకంలో ఉంటూ మనల్ని గమనిస్తూ ఉంటారు.
వారు గనక మన ఇంటి ముఖద్వారానికి అడ్డంగా నిలబడితే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా లోపలికి రాలేదు. అందుకే వారిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కాకి. మనం రోజు ఉదయం వండిన అన్నంలో మొదటి ముద్దను కాకికి పెట్టమని శాస్త్రం చెబుతోంది. నువ్వు అన్నం పెట్టిన వెంటనే కాకి ఎక్కడి నుంచో వచ్చి ఆ అన్నాన్ని ముట్టుకుంటే నీ పితృదేవతలు ఎంతో సంతోషంగా ఉన్నారని, నీకు పూర్తి ఆశీర్వాదం దొరికిందని అర్థం. ఇది లక్ష్మీదేవి తిరుగుతూ పచ్చజెండా ఊపినట్లే. ఇంకా మీకు ఒకవేళ కాకి ఆ అన్నాన్ని తినకుండా అరుస్తూ ఉంటే లేదా వేరే కాకులతో పోట్లాడుతూ ఉంటే పితృదోషం ఉందని, వారి కోరికలు ఏవో తీరలేదని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు వెంటనే పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ దోషం పోతుంది. ఇక స్వప్నంలో పితృదేవతలు కనిపించడం గురించి చెప్పుకున్నాం కదా. మరి నీకు కలలో చనిపోయిన నీ తండ్రి కానీ తాతయ్య కానీ తెల్ల వస్త్రాలు ధరించి చిరునవ్వుతో కనిపిస్తే అది నీ జీవితంలో అత్యంత శుభప్రదమైన సమయం అని గుర్తుంచుకో. వారు నిన్ను ఆశీర్వదిస్తున్నారని, త్వరలో నీకు పెద్ద మొత్తంలో ధనం కలగబోతోందని దాని అర్థం. వారు కలలోకి వచ్చి నీకు ఏదైనా పండు లేదా వస్తువు ఇచ్చినట్లు కనిపిస్తే అది సాక్షాత్తు లక్ష్మీ ప్రసాదమే. కానీ వారు ఆకలిగా ఉన్నట్లు కానీ ఏడుస్తున్నట్లు కానీ చినిగిన బట్టలతో కానీ కనిపిస్తే మాత్రం రాబోయే కష్టానికి హెచ్చరిక. అప్పుడు వెంటనే తగు శాంతులు జరిపించాలి. మహర్షి ఇంకా ఇలా కొనసాగించారు. నాయన, లక్ష్మీదేవి రాకను అడ్డుకునే మరొక పెద్ద అడ్డంకి నరఘోష లేదా దిష్టి. నరుడి కంటి చూపుకు నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు కదా. నీకు సంపద రావడం మొదలవగానే చుట్టుపక్కల వారి కళ్ళు నీ మీద పడతాయి. ఆ అసూయ అనే దిష్టి అంటాం కదా. ఆ దిష్టి నీ ఇంటికి ఉందో లేదో, అది తొలగపోయిందో లేదో తెలుసుకోవడానికి ఇంటి గుమ్మం దగ్గర కట్టిన గుమ్మడికాయ లేదా నిమ్మకాయలు నీకు సమాధానం చెబుతాయి. సాధారణంగా మనం ఇంటి గుమ్మం పైన బూడిద గుమ్మడికాయలు కడుతూ ఉంటాం కదా. అది ఆ ఇంటికి రక్షణ కవచం లాంటిది. దుష్ట శక్తులను, దిష్టిని అది తనలోకి లాక్కుంటుంది. నువ్వు కొత్తగా కట్టిన గుమ్మడికాయ చాలా త్వరగా, అంటే కొన్ని రోజుల్లోనే నల్లబడిపోయి కుళ్ళిపోయి అందులోంచి నీరు కారుతుంటే నీ ఇంటి మీద చాలా తీవ్రమైన నరఘోష ఉందని అర్థం. అది ఆ దిష్టిని పీల్చుకుని తనను తాను నాశనం చేసుకుని నీ ఇంటిని కాపాడింది అని గ్రహించాలి. అలా జరిగితే వెంటనే ఆ గుమ్మడికాయను తీసి దూరంగా పారేసి కొత్తది కట్టుకోవాలి. అలా కాకుండా ఆ గుమ్మడికాయను ఏమాత్రం కుళ్ళిపోకుండా నెమ్మదిగా ఎండిపోతూ ఉంటే నీ ఇంటి రక్షణ వలయం చాలా బలంగా ఉంది అని చెప్పి లోపల ఉన్న సానుకూల శక్తికి ఎటువంటి డోకా లేదని అర్థం. ఎండిపోయిన నిమ్మకాయలు శుభానికి కూడా నల్లబడకుండా గుమ్మం దగ్గర నెమ్మదిగా ఎండుతూ ఉంటే మంచిది. అవి త్వరగా నల్లబడితే దిష్టి తీయాల్సిన అవసరం ఉందని అర్థం. దిష్టి తీయడం గురించి మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు నాయన. కళ్ళు ఉప్పు, సముద్రపు ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో దిష్టి తీయడం మరి మన ఆచారం కదా. అయితే ఆ తీసినటువంటి దిష్టిని ఎక్కడ పారేయాలి అనేది చాలా ముఖ్యం. చాలామంది తెలియక ఇంటి ముందు లేదా మొక్కలను పడేస్తారు. ఇది మహాపాపం. దిష్టి తీసిన పదార్థాలతో ప్రతికూల శక్తి ఉంటుంది. అప్పుడు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ మాత్రమే లేదా అగ్నిలో కానీ వేయాలి. నిప్పులో వేసినప్పుడు ఆ మిరపకాయలు ఘాటు వాసన రాకపోతే ఆ వ్యక్తికి చాలా తీవ్రమైన దిష్టి తగిలిందని అర్థం. వాసన వస్తే దిష్టి లేనట్లే. మరి మహర్షి మా బ్రాహ్మణ్తో మాట్లాడుతున్నాయన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంటి వాతావరణంలో వచ్చే ఒక విచిత్రమైన మార్పు గురించి ఇప్పుడు చెబుతాను. దీనిని నిశ్శబ్దం అంటారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే అఖండ ఐశ్వర్యం వచ్చే ముందు ఇంట్లో ఒక అలౌకికమైనటువంటి నిశ్శబ్దం ఆవహిస్తుంది. అంటే గొడవలు ఉండవు, పిల్లల ఏడుపులు ఉండవు, అనవసరమైనటువంటి శబ్దాలు ఉండవు. ఒక పవిత్రమైనటువంటి నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోనే దైవశక్తి సంచరిస్తూ ఉంటుంది. నీ మనసు కూడా గాలిలో తేలి ఆడిపోతున్నట్లు ఏదో తెలియని ఆనందంతో నిండిపోతుంది. అకారణంగా నవ్వు వస్తుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించవు. అన్నీ సర్దుకుంటాయిలే అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే, ఈ నమ్మకమే సాక్షాత్తు లక్ష్మీదేవి నీకు ఇస్తున్నటువంటి వరం. ఎప్పుడైతే నీకు భయం పోయి నమ్మకం కలుగుతుందో అప్పుడే నువ్వు సంపదను స్వీకరించడానికి సిద్ధమయ్యావని అర్థం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, లక్ష్మీదేవి వచ్చే ముందు నీకు తరచుగా
నాదం లాంటి గంట శబ్దం కూడా వినిపిస్తుంది. నువ్వు గుడికి వెళ్ళకపోయినా సరే, చుట్టుపక్కల ఎవరు పూజ చేయకపోయినా సరే, గాలిలో ఈ శబ్దాలు వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మరి లక్ష్మీదేవి సోదరుడు ఆ నాదం ఎక్కడ వినిపిస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ నాదం కనుక అనుభవం నీకు కలిగితే నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివే. ఎంతో తన్మయత్వంతో వింటూ, స్వామి, బ్రాహ్మణునితో నా జన్మ ధన్యమైంది, ఇన్ని రోజులు నా దరిద్రానికి కారణం నా అజ్ఞానమే అని తెలిసింది, ప్రకృతి ఇన్ని సంకేతాలు ఇస్తున్నా నేను గమనించుకోలేకపోయాను, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అయితే స్వామి, ఈ సంకేతాలన్నీ కనిపించిన తరువాత, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తల్లి మళ్ళీ వెళ్ళిపోకుండా మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే మేమేమైనా ప్రత్యేకమైన పని చేయాలా? వచ్చిన లక్ష్మీదేవి నిలబడాలి అంటే అసలు రహస్యం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మహర్షి ఆ బ్రాహ్మణుని దగ్గరకు తీసుకుని, నాయన, అదే అసలైన ప్రశ్న. సంపాదించడం గొప్ప కాదు, దానిని నిలుపుకోవడం లక్ష్మీదేవి చంచలమైనది గొప్ప అని నేను చెప్తాను. తల్లివి నీ ఇంట్లో కట్టిపడేయాలి అంటే మాత్రం ఆమె శాశ్వతంగా నీ ఇంట్లో కొలువై నువ్వు ఒక అంతిమ రహస్యాన్ని పాటించాలి. ఇది చాలామందికి తెలియదు. అయితే తెలిసినా పాటించరు ఈ రహస్యం. నీ పూజా గదిలో ఉంటే ఒక ప్రత్యేకమైన వస్తువును మరియు తెలిసిన శుక్రవారం సాయంత్రం నువ్వు చేసే ఒక చిన్న పనికి సంబంధించింది. ఆ పని చేయడం వల్ల నీ ఇంట్లో వైకుంఠంతో సమానమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంటిని వదిలి వెళ్ళమన్నా వెళ్ళదు. నాయనా, ఆ అంతిమ రహస్యం, అద్భుతమైన క్రియ ఏంటి అంటే ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్తారు. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణకి ఎంతో ప్రీతికరమైనది కనుక చక్కగా తిరుమల శ్రీవారి లడ్డూలో కూడా దీన్ని వాడటానికి కారణం ఇదే. ప్రతి శుక్రవారము నువ్వు సాయంత్రం చిన్న పచ్చ కర్పూరం ముక్కను, 2 యాలుకలను, మరికొన్ని గోమతి చక్రాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ పూజా గదిలో లక్ష్మీదేవి ముందు పటం ముందు పెట్టి ఆ మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.